కొడాలి నాని రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. ఈ అరెస్టులు పర్వం ఎంతవరకు సాగే అవకాశం ఉంది? నిన్న చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఏమైందంటారు? మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అని 36 మందిలో ఉన్నవాడిని ఏడు చేశారు బాబు అంటే రోజు కోర్టుకు తీసుకెళ్తున్నారు, రిమాండ్ పెంచుతుంటారు, తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క క్లూ అయినా దొరికిందా ఒకటైనా పట్టుకుంటారా అంటే గౌరవ న్యాయస్థానం కూడా అదే చెప్తుంది. లెక్కర్ స్కామ్ అని మీరు ఇలా నోటెడ్ కామాలో పెట్టాడు, ఎవడో ఉత్తరం రాస్తే తీసుకొచ్చి ఆ మీనా గారు ఏమో తీసుకొచ్చి అంతా జరిగిపోయింది ఫ్రాడ్ అని చెప్తుంటే ఒక్క సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయినా చూపించండి రా బాబు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకట్రావు ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి, అలా పేర్లన్నీ హోదాన తర్వాత రామకోట రాసినట్టు రాసుకొని రోజు కూడా దొరికిన తీసుకొచ్చి అసలు నువ్వు లుకౌట్ నోటీసులు దేనికి ఇచ్చినావు? నిన్న తెపేలా ఛానల్లోనూ ఆ చిన్న బొడ్డోళ్ళు అందరూ ఈ సోషల్ మీడియా ఉంటారు, కొడాలి నాని కోల్కతా నుంచి కొలంబో వెళ్ళిపోతాడు. కొడాలి నానికి పాస్పోర్టే లేదు, పాస్పోర్ట్ లేనాడు కొలంబోలోకి వెళ్తాడు. పోనీ ఏ చెన్నైలోనో ఏదో స్పీడ్ బోట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు పుష్ప సినిమాలో లాగా అంటే పోనీ అదేదని అనుకో. ఇదేంటిది తుంటి కొడితే పోలేడు, ఏడ కలకట్ట ఏడ కొలంబో, ఎవడైనా కొలంబో వెళ్ళడానికి చెన్నై వెళ్తాడా అని దగ్గర పోతాడు ఎవడైనా. మళ్ళీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారని కూడా వార్తలు వచ్చేసి అన్ని టుస్కీ కబుర్లే. ఓకే, అన్ని ఇప్పుడు నేను సత్యనపల్లి వెళ్ళాడు కదా, ఎంత తడవడ అవుతుంది ఇదేంటి మా ఛానల్లో వాడు చూపించుకుంటుండంటే కొడాలి నాని అరెస్ట్ అవుతాడట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోయాడు. లిక్కర్ స్కామ్ ప్రపంచం తెరబడిపోయింది, తెరబడిపోయింది. మరి పట్టుకోండ్రా బాబు అంటే ఓన్లీ స్టోరీస్, స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3, లాస్ట్కి మా మూర్తి గారు వస్తారు టీవీ. వాళ్ళ నుంచి ఇంకా దీన్ని ఇక్కడికి ఆపేద్దాం, కొత్తది పట్టరండి, కొత్త మీట అయితే డిస్కషన్, ఇంకేంటి చెప్పాలి. ఏదైతే ఎలక్షన్స్లో డబ్బులు పంచేది అనేది సహజం ఏ ఎలక్షన్స్లో అయినా. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుల్నే పంచారు, ఆ డబ్బుల్ని ఇటు సైడ్ చేసి ఇటు పంచారు, ఇదే కోణంలో ఆయన దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు అనేది కూటమి ప్రభుత్వ భావన. ఇదేంటి సిండికేట్లు ఎట్టి ఇప్పుడు ఉన్న మార్కెట్లో లాగా లెక్కర్ షాపులు ఉన్నాయా? గతంలో ప్రభుత్వమే లెక్కర్ షాపులు నడిపిందా? చెవిరెడ్డికి భాస్కర్ రెడ్డికి ఏడు సంబంధం? ప్రభుత్వం లెక్కర్ నడిపితే ఆ షాపులు ఏమైనా ఆయనకి ఇచ్చారా? ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపులు అవి. బేసిక్ అవగాహన లేకుండా ఇప్పుడులాగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 10 షాపులు ఉన్నాయట, సిండికేట్లు లేవురా నాన్న. అప్పుడు ప్రభుత్వమే అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో దాన్ని నడిపింది. దాని ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చింది 1,103 కోట్లు. అది కూడా లెక్క చెప్తున్నా, పట్టుకోండి. అందులో 1,103 కోట్లలో ఏం డీవియేషన్ జరిగింది చెప్పండి. మరి ఎంత మేడి చెప్పింది ఎవరు? గౌరవ హోంమంత్రి గారు. వారే లెక్కర్లో అమ్మిన డబ్బులతోనే మీకు అమ్మఒడి ఇచ్చాడు రా అని చెప్పింది. అన్నీ వాళ్ళే చెప్తారు. ఏడు చేయాలి మనం? ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏడు సంపాదిస్తాడు, ఎలా సంపాదిస్తారు? ప్రభుత్వం ఒక సారాయి దుకాణం నడుపుతుంది, లేదా లెక్కర్ షాప్ నడుపుతుంది. అందులో చెవిరెడ్డిని ఎక్కడ చేయడతాడు, ఎక్కడ కావాలి పెడతారు దాంట్లో. వాళ్ళు చెప్పిన పేర్లు ఎవడన్నా రాజకేష్ రెడ్డి కానీ, ఓహెచ్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ ఎంతమందిని ఎత్తేసారు కదా. అప్పుడు బెంగళూరులో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టారు కదా. ఏడు చేస్తారు వాళ్ళందరూ. ఆయన ఇండస్ట్రియలిస్ట్ మీద పెట్టినది అయితే ఆయన పేరేంటి, అది ఇంకా పరాకాష్ట అన్నమాట ఆ కేసు అయితే. బ్రాండెడ్ లెక్కర్లని ఇక్కడ అమ్మనివ్వకుండా చేసినందుకు కమిషన్ తీసుకున్నాడట. బ్రాండెడ్ లెక్కర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మనివ్వకుండా చేసినందుకు కమిషన్ అట. ఓకే, అమ్మితే కమిషన్ ఇస్తాడా? అమ్మకుండా చేసినందుకు ఎవరైనా కమిషన్ ఇస్తాడా చెప్పు ఒకసారి? అమ్మితే కమిషన్ ఇస్తాడు, అమ్మకుండా చేసినందుకు ఆయన మీద కేసు పెట్టారు. అసలు ఎలా ఎలా కేసు ఫైల్? అది మీరు రేపు కోర్టు చెప్తుంది, నేను చెప్పలేను. అప్పుడు చెవుల్లోంచి రక్తాలు కరుతాయి అందరికి. ఓకే, అప్పటిదాకా ఓపిక పట్టవలసిందే. అసలు లిక్కర్ స్కామ్ అసలు జరగలేదంటారు? ఎలా జరుగుతుంది? ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం, ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమంలో లోటుపాట్లు ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకుని అందులోనే అవినీతి జరిగిందంటే ఎక్స్చెక్కర్కి ఇప్పుడు ₹1 సరుకు కొనాలి, ప్రభుత్వం వ్యాపారం చేసిందంటే ఏంటి చేయాలి? ప్రభుత్వం ఒక దగ్గర నుంచి సరుకు కొనాలి, అది స్పిరిట్ కొంటుంది. స్పిరిట్ కొన్ని బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ స్పిరిట్ ఈ పాలల్లో కలిపి బ్రాండ్లు పేర్లు పెట్టి అమ్మండి. ఇదే చేసింది ప్రభుత్వం. చేసినప్పుడు కొనిన దానికి ₹10 అనుకోండి, అమ్మింది ₹15 అనుకోండి. ఈ ₹5 ఎక్కడికి వస్తుంది? రాష్ట్ర ఖజానాకు వస్తుందా? ఎవడ ఇంట్లోకి వెళ్ళిపోతుంది? ఇటు చెప్పినట్టు తాడేపల్లి నేలమాలగిల్లో వెళ్ళిపోయింది ఆయన. ఇటు చెప్పే బుర్ర తక్కువ కథలు ఎవడైనా అర్థం ఉందా? అలా వంట సామాన్లు అట్టుకుని వెళ్తాడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బస్ చేసిన దాన్ని వండుకోవడానికి కంటైనర్లు డబ్బులు వెళ్ళిపోతున్నాయంటే వచ్చి చూపించారు. మరి ఎరిసొచ్చిన వాళ్ళు చూడండి ఇందులో డబ్బులు గౌరా కంటైనర్లు తపేలలో మొంతలు ఉన్నాయని. తూచ్ నెక్స్ట్ కథ ఇంకోటి రెడీ చేయండి. ఇదే కార్యక్రమం, ఇదే పనిగా ప్రభుత్వం పెట్టుకుందంటారా? దీని మీద ఇప్పుడు పనిలో రెడీ చేసాడు పిలుతారు గొరుగడని సామెత ఉంటుంది. వాళ్ళకి తెల్లారులు అయితే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప ఇంకో పని లేదు వాళ్ళకి. మరి ప్రజలు పథకాలు ఇవన్నీ అమరావతి, పోలవరం ఇవన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు అమరావతి మళ్ళీ వర్షాల కారణం కదా, మళ్ళీ నీళ్ళు తోడే కార్యక్రమం, కంపలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. అంతకు మించి ఇంకేటి కొత్తదేం కనబట్టలేదు.
ఈ పోలవరం పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చూద్దాం పోలవరం కంప్లీట్ అయినప్పుడు వచ్చినప్పుడు అందరూ అదే కావాలి చెప్తారు కదా. అంటే ఇప్పుడు పబ్లిక్లో అలా ఏంటంటే గతంలో మా ఇరిగేషన్ మినిస్టర్ తమిళ్లో చెప్పాడు, వచ్చినోడు ఇంకో భాషలో చెప్పాడు, ఇప్పుడు ఉన్నోడు ఏడు చెప్తాడు, జాగ్రత్తగా విన్నాం. ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే పోలవరం ఇప్పుడు దీని సంగతి చూడరు అంటే మొదటిదానికి దిక్కులేదు బసకచీరలు అంటే ఇప్పుడు బసకచీరలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నువ్వు నేను నీవు టీం అని ఏంది టీం ఎందుకు వచ్చిన టైం వేస్ట్ కార్యక్రమాలు. కృష్ణానదిలో సొక్క నీళ్ళు ఉండవు. ఇప్పుడు శ్రీశైలం వరద వస్తుంది, ఎత్తుకుంటే ఆ ప్రకాశం బ్యారేజ్లోనూ అట్లా ఒడిసి పట్టుకోవాలి. ప్రకాశం బ్యారేజ్ గేట్ నిండిపోగానే గేట్లు ఎత్తే తెల్లి బంగాళాఖాతంలోనే కలిసిపోతాయి సముద్రం. అంతేకా దీన్ని ఏడు చేయాలరా, ఎడతావాలరా, తూముదవి అవతల పంపిద్దాం ఏట్లేదు అంతే. బసకచీరల ప్రతిసారి ఒక బిస్కెట్ వస్తుంది. లాస్ట్ టైం పట్టిసీమ, ఈసారి బసకచీరల 5 ఏళ్ళు గ్యాపీగా గడిచిపోద్ది. ఎవరు మన పోలవరం ఏదైందిరా అంటే అవును అది జాతీయ హోదా ప్రాజెక్టు ఎలక్షన్ టైంలో బాగా ఉందనుకోండి దానికి ఒక కథ చెప్తారు. ఇప్పుడు బాగోలేదనుకోండి తెలుగుదేశంలో కోపం వస్తే రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తారు మళ్ళీ ధనపోర దీక్షలను మొదలెడతారు. అంటే వాళ్ళని ఏటని నమ్మాలో మీరే చెప్పండి ఒకసారి. అది నచ్చితే అలాగా నచ్చపోతే అలాగా. పోలవరానికి పెట్టాల్సిన నిధులు అమరావతికి పెడుతున్నారు, అమరావతి డెవలప్ అయిపోతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ చెప్పేస్తున్నారు. అసలు నిజమేనా? ఇప్పుడు అక్కడ సచివాలయం తీసి కట్టారు, అక్కడ ఎరగొట్టి ఆ సచివాలయం కట్టారు. అవునవును. సచివాలయం కట్టిదాకా ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఒక్కడికి కూడా ముందుకెళ్లకుండా ఏమైనా ఆగిందా? లేదు కదా. అంటే వీడు ఒళ్ళోగానే ఎంపైర్లకు పెట్టే కార్యక్రమం సచివాలయం. వాడు ఏసీ ఎట్టో లేకపోతే ఇలా సోఫా వేసో కూర్చోపెట్టి అలా పని చేయించడానికి. ఇది 8 లక్షల స్క్వేర్ ఫీట్లు, అక్కడ 6 లక్షల స్క్వేర్ ఫీట్తో చంద్రబాబు నాయుడు గారు మన చిన్నపిల్లలు చేసి మోసం చేసి అమాయకంగా చేసి అది టెంపరీ బిల్డింగ్ అన్నాడు. ఏది కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన డబ్బులతో కొన్ని వందల కోట్ల. అది ఇప్పుడు నిజంగా సచివాలయం 6 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో నీకు పెళ్ళి అవుతుంది, మీ నాన్నగారు ఏడు చేస్తారు, ఇంకో బెడ్రూమ్ మేడ మీద వేసుకుంటే ఆడు ఉంటారు ఎక్కడ అని బెడ్రూమ్ వేస్తారా, లేకపోతే వీడికి వేరే ఇల్లు దళిసుకునగర్లో కొని పంపిద్దాం అనుకుంటారా? అలాగుంది ఇల్లు. 6 లక్షల స్క్వేర్ ఫీట్లో ఉన్నదానికి ఇంక సాలట్లేదంటే 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఎక్స్టెన్షన్ చేస్తే అయిపోయేదానికి 50 ఫ్లోర్లు టవర్లు కడతాం సచివాలయం ఎంప్లాయ్ అంటే ఎవడో ఉన్నారు, రాలే కదా ఎంప్లాయీస్. వీటికి డబ్బులు మరి నీ సొమ్మేం పోయింది, అప్పులు ఇస్తున్నారు తెచ్చి కడతారట వాళ్ళు. ఇలా అప్పులు తీసుకుంటా పోతే ప్రభుత్వానికి భారమే కదా సార్. భారం అయితే నువ్వు ఈ మాట అంటే అమరావతి ద్రోహి, నువ్వు ఈ విషయాలని మాడితే నువ్వు నేను అమరావతి ద్రోహులు. కామన్ మ్యాన్గా నేను మాట్లాడతాను, మాడితే ద్రోహి వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఓరని ఉన్న బిల్డింగ్ అదే కదరా, ఎక్కడికి వెళ్ళలేదు అది. పోనీ చిన్నపిల్లలు చేసి జగన్మోహన్ రెడ్డిని అమాయకుని చేసి లాస్ట్ టైం 3 రాజధానులు బిల్లు పెట్టించారు కదా, ఆ 3 రాజధానుల బిల్లు విరమించుకున్నాడు రా బాబు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు వచ్చింది, అమరావతి రాజధాని దీనికి సంబంధించిన గజెట్ తిండ్రు అంటే అత్తారు. ఓకే అమరావతిని ఇలాగంటవా అలాగంటవా అని నీ మీద నా మీద పంచాయతీలు పెడతారు వాళ్ళు. ఏమనంటే మనం అమరావతి ద్రోహులు. రాష్ట్ర రాజధాని నా ప్రైడ్ రా బాబు, నా ప్రైడ్ని నాకు ఇవ్వండి, అదే అమరావతి రాజధాని నేను గర్వంగా చెప్పుకుంటానని మేము అడుగుతుంటే గజెట్ దారట. నరేంద్ర మోడీని పిలిచి అల్లప్పుడు నీళ్లు మట్టి ఇచ్చావు కదా, ఈసారి రేట్ ఇస్తావు మళ్ళీ చూద్దాం అంటే చాక్లెట్ ఇచ్చింది ఈసారి. చాక్లెట్ ఎందుకు ఇచ్చారంటారు అసలు? చిన్నపిల్లలకి ఏటిస్తారు సార్, అంతే అంటారు. అంతే, చిన్నపిల్లలు మారం చేస్తుంటే ఏటిస్తారు అదే ఇస్తారు. ఇంకా మన అదృష్టం లోకేష్ కూడా చాక్లెట్ ఇచ్చి సైడ్ చేశారంటారా? తర్వాత నుంచి కనబడుతుంది ఎక్కడైనా? లేదు అసలు, ఎందుకంటారు కనబడతలేదు. ఆవిర్భావ సభల్లో మాట్లాడిన సందర్భ పేలాపల్లకి స్టేజ్ మీద చాక్లెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాడు, అలాగే ఉంటుంది. అసలు ఎటు వెళ్ళిపోయారంటారు? తెలియదు నాకు, మీరు తెలుసుకుని చెప్పండి, అప్పుడు నేను ప్రశ్నిస్తాను. ఓకే, దమ్ముడికి ఉపయోగపడిన దిక్కుమాల సినిమాలు చేసుకోవడానికి పోయి ఉంటాడు, అంతకన్నా ఇంకెట్లేదు. జగన్ పొదిలి పర్యటన, రెంటపాళ్ళ పర్యటన ఏ రకంగా సక్సెస్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదే భాగంగా వైసీపీలో ఇంకా జోష్ రావడానికి చిత్తూరులో మామిడి రైతుల్ని పరామర్శించడానికి జగన్ గారు వెళ్తున్నారు. ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇది చూసి టీడీపీ భయపడుతుందా? ఇప్పుడులాగే టీడీపీ బారికేడ్లు పెడుతుందా? మళ్ళీ పోలీసులు 100 మంది పోలీసులు మళ్ళీ చేర్చుతుందా? ఇప్పుడు ప్రభుత్వంకి భయం అన్నది అనకన్నా ప్రభుత్వం నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నిస్సహాయాన్ని చేద్దాం, ఒక్కడిని చేద్దామని విశ్వ ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం తను ఒక్కడితోనే మొదలైంది. అవును, తర్వాత వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి, తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు చేరారు తప్ప వాళ్ళకు కూడా ఏం ఎష్యూరెన్స్ వస్తూ మీరు ఎందుకు మీ రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకుంటారని తను ఒక్కడితోనే ప్రస్థానం స్టార్ట్ చేసుకుని తర్వాత ఒటుడు ఇంతే అన్నట్టు స్థాయి పెంచుకుని ఎదిగాడు అతను. సో ఈ ప్రాసెస్లో అతను ఎదిగిన తర్వాత మళ్ళీ ఒక్కడిని చేద్దామని ప్రయత్నానికి సోనియా గాంధీ వల్లే కాలేదు. అంత పెద్ద ఒకప్పుడు సోనియా గాంధీ శాసించే స్థాయి అన్న ఒక పీరియడే నడుస్తుంది. దానికి ఆవిడ మచ్చుతునగ్గా తన మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టిన తర్వాత కూడా అతను ఏం చెల్లించలేదు. 16 నెలల పైసలకు జైల్లో ఉండి కూడా వచ్చి కనీసం తొట్టుబాటు కూడా చూపించలేదు. ఇంకా అతనిలో ప్రశాంతతను పెంచుకున్నాడు.
అగ్రెసివ్ నోటు కాకుండా రాజకీయాలకి ఎలా చేయాలన్న దానికి తన్ను తాను మలుచుకున్నాడు. ఓకే. అలాంటి వ్యక్తిని మళ్ళీ అదే పందాలో నియంత్రిద్దాం అనే ప్రయత్నం మొదలైతే మాత్రం చాలా కష్టం. మీతో కాదు, అధికారంలో ఉన్నా కానీ కాదంటారు. కాదు, అధికారంలో ఉండి సోనియా గాంధీ ఏం చేయలేకపోయింది కదా. దాని ప్రభావం ఏమైంది, మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టిపోయింది. అవును, అసలు లేదు. అలాంటి ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక మనిషిని డోంట్ రబ్ హిమ్ ఇన్ ద అదర్ సైడ్ అంటారు. ఓకే. సో అట్లా మీరు ఒకప్పుడు రాయలసీమ జిల్లా, రాయలసీమ అంటే నాకు తెలిసి ఇవాళ మీరు చెప్తున్న చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కలిపి రాయలసీమ అని వాళ్ళు. అవును. కానీ వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం ఏదో జిల్లాలు ఎడదీసినట్టు వీళ్ళు ఎడదీసి ఇది ప్రకాశం అండ్ అక్కడ చిత్తూరు అంటే ఒరిజినల్ వైబ్రేషన్స్ రాయలసీమ కొన పౌరుషాలు రాయలసీమకి, చిత్తూరుతో సైతం పల్నాడుతో సైతం పల్నాడు పౌరుషాలను కొత్త అడ్జెక్టివ్లు తయారు చేసినా సరే ఒరిజినల్ రాయలసీమ పౌరుషాలే. సో ఒక రాయలసీమ పులివెందుల ఒక పులిబిడ్డ, పులికి పులిబిడ్డే పడుతుంది కానీ ఇంకేది పుట్టదు కదా. అలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన వైబ్రేషన్స్తో ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి అతను. ఇవాళ ఏం డెబ్యూటెంట్ కాదు కదా, ఇవాళ ఫస్ట్ పార్టీ పెట్టాడు, చిత్తూరు వెళ్తాండి ఏమవుతుంది అన్నారు. ఆ రోజు చిత్తూరులో తను చేసిన పనులు, తను ఒక నియోజకవర్గాలను పరిరక్షించుకుంది, అవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. గతంలో 3 గెలిచారు కదా సార్ వాళ్ళు. 10కి 10 ప్రకాశం గుండు 0, నెల్లూరు గుండు 0. అక్కడ జరిగిన పరిణామాల్లో 3 గెలిచారు. ఏది హిందూపూరు, నెక్స్ట్ అది పయ్యవల కేశవ్ గారిది అండ్ చంద్రబాబు నాయుడు గారిది. బాలకృష్ణ, పయ్యవల కేశవ, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు గెలిచారు. సో అట్లా గెలిచిన తరుణంలోనే ఆయనకి కనీసం ఇది కూడా లేదు. సో అలాంటి ప్రాంతానికి మళ్ళీ ఆయన వెళ్ళడంలో ఇదే ఉంటుంది. ఆల్రెడీ మిథున్ రెడ్డి అక్కడ ఎంపీ ఉన్నాడు, పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే ఉన్నాడు, రాజంపేట ఎంపీ. సో ఇవన్నీ అట్రిబ్యూట్ అవుతాయి అవ్వ. రైతు సమస్యల మీద కాడెత్తుకున్నాడండి అతను. ఒకటి మిర్చి యార్డు, పొగాకు, ఇప్పుడు మామిడి రైతులు, నెక్స్ట్ వరి రైతుల బాధలు ఉన్నాయి. అలా ఒక్కొక్క రైతు సమస్య మీద అతను ప్రతిస్పందిస్తున్నాడు. ఎందుకంటే అతనిలో ఆర్బీకే సంస్థ త్రూగా మార్కెట్ రేట్లు అండ్ గిట్టుబాటు ధరలు అవన్నీ అతను ఇచ్చిన టెన్యూర్లో వచ్చిన ఒడిదుడుకులు ఏమీ లేని దగ్గర. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా 89,650 కోట్లు మన రాష్ట్రం జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఓకే. చంద్రబాబు గారి రైల్లో 57,650 కోట్లే. ఓకే. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రూవ్ అవుతున్నప్పుడు ఇవాళ మనకి ప్యాథటిక్ పెర్ఫార్మెన్స్ యాజ్ ఫర్ ఎస్ జిఎస్డిపి, జీడిపి అండ్ జిఎస్టీ వసూల్లో ఇవాళ రెవెన్యూ లాస్ 53% అని వాళ్ళ తపేలా పేపర్లోనే, పొగుడి పేపర్లోనే రాశారు చూసుకుంటే. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏం చేయాలా? సో దాని ప్రభావం దేని మీద పడుతుంది? వ్యవసాయ ఆధారిత దేశం మంది. ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కువ ఆధారపడేదారు. వాళ్ళకి ఏమి చేయొద్దు ఇవ్వకుండా సంవత్సరం పాటు రైతులకి రైతు భరోసా ఇవ్వకుండా కూర్చుంటే మరి అవన్నిటి మీద రైతు సమస్యలు కాకుండా ఇంకేమవుతాయి? అప్పుడు నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నవాడు వెళ్తాడు. మీరు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోవచ్చు కానీ ఆయన స్టేటస్ ప్రతిపక్షమే కదా. అంటే మీరందరూ ఒకటే కదా. నువ్వు వెళ్తావంటే వద్దమ్మా, నువ్వు వెళ్ళకూడదు, నేను వెళ్తానంటే అస్సలు వెళ్ళకూడదు. కనీసం బీజేపీ డోర్ ఏమైనా పక్షపాతం వచ్చిందో కనుక్కోండి సరే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 విడతలుగా నరేంద్ర మోడీ గారు రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చారు ఖరీఫ్ రబీ సీజన్లకి. అది రాష్ట్రం అవ్వకపోతే ఏమైంది? మాట్లాడరేమి? అంటే ఆ ఫండ్స్ని రాష్ట్రం ఆపేస్తుందంటారా? ఆపడం కాదు, వస్తాయి, అది ఇవ్వాలి అట్లీస్ట్. అసలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదు నన్ను అడుగుతారు. వాళ్ళు ఇవ్వట్లేదంటే బాబు అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే నన్ను అడిగితే నేనేం చేస్తాను? నేనే క్యాబినెట్లో లేను కదా. వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వంది ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. అట్లీస్ట్ బీజేపీ కూడా నిర్మలా సీతారామన్ వచ్చి ఏంటి రేషన్ షాప్ని మోడీ గారు బొమ్మ రేట్ అని అడుగుతుంది. ఇచ్చిన డబ్బులు ఇవ్వట్లేదమ్మా, అది కానీ ఎందుకు ప్రశ్నించమా? ఓకే. సంచేత చిత్తూరు పర్యటన ఇంతకన్నా ఎక్కువ సక్సెస్ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే మరి చంద్రబాబు గారి మీద రైతులకి చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఆయన ఎప్పుడు అంతే కదా సార్. ఆయన వస్తే కరువు అన్నది స్టాండర్డ్ వర్డ్ కదా. ఓకే. వర్షదేవుడికి ఆయనకి శత్రుత్వం ఉంది. ఆయన రాగానే వర్షాలు ఆగిపోతాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంత వ్యతిరేకత ఉంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఈ రాజకీయాలండి, వాటికి ఒక ఓసరు విల్ల, దానికి ఒక రంగు, రుచి, వాసన ఏమి ఉండదు. ఓకే. మీరు 3 రోజెస్ టీ తాగినట్టు అది ఉండదు. దాని రాత్రి పరిణామాలు మారుతాయి. అది ఎక్కడికి లీడ్ అవుతాయో మన చేతిలో లేవు అవి.